మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితేని అర్థము. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచి. నాకు ఇష్టమైన మాట, నాకు ఇష్టమైన మాట. ఇన్ లవ్ దేర్ ఈస్ రెస్పాన్సిబిలిటీ, సమ్ టైమ్స్ ఇన్ లవ్ దేర్ ఈస్ లోన్లీనెస్. ప్రేమలో కొన్ని మార్లు ఒంటరితనం కూడా మన జీవితాల్లో ఉంటుంది. ఈరోజు నేను చెప్పే మాట, మా తండ్రి దేవుడి సన్నిధికి చేరినప్పుడు నేను లేట్ అనే మాట ఎప్పుడు వాడను, చనిపోయారనే మాట నేను ఎప్పుడు వాడను. ఎందుకంటే నా దేవుడు జీవం కలిగిన దేవుడు, నా దేవుడు జీవం కలిగిన దేవుడు. నా దేవుడి దగ్గర నా తండ్రి ఉన్నారని నేను నమ్ముచున్నాను. కాబట్టి లేట్ అనే మాట, చనిపోయారనే మాట నేను ఎప్పుడు వాడను. దేవుడి సన్నిధిలో ఉన్నారని మాట నమ్ముతాను. ఎప్పుడైతే మా అన్నయ్యలు లేరు, స్పర్జన్ గారు కానీ మా ఇంకొక అన్నయ్య కానీ విదేశాల్లో ఉన్నప్పుడు, నేను మా తండ్రి గారితో సుమారుగా 13-14 సంవత్సరాలు సేవా పరిచర్యలో ప్రయాణం చేసినప్పుడు, ఉదయకాలం హాస్పిటల్ తీసుకెళ్ళాం, సాయంకాలం 7:30-8 గంటల వరకు నేను మా తండ్రి గారితో ఉన్నప్పుడు, ఎవరెళ్ళినా నా తండ్రి నన్ను పిలుస్తూ ఉన్నారండి, వాడిని పంపియండి అని చెప్పి పిలుస్తున్నప్పుడు, మా దగ్గర 25 మంది సేవకులు యేసుచర్లో పనిచేస్తారు. మ్యాగజిన్ పరిచర్య ఉంది, మేము మినిస్ట్రీకి వెళ్ళే పరిచర్య ఉంది. ఎప్పుడైతే మా నాన్నగారు ఆయన చెయ్యిలా, డాడీ నేనున్నాను మీరు ధైర్యంగా ఉండండి అని ఒక మాట ఈ విధంగా అన్నప్పుడు, ఎప్పుడైతే ఆయన దేవుడి సన్నిధికి వెళ్ళారో, ఇంత భారభరితమైన పరిచర్య ఏ విధంగా తీసుకొని వెళ్ళగలుగుతాం. నేను ఒక్కడనే ఉన్నాను, అన్నయ్య గారు లేరు, మా అమ్మ ఉంది, ఆమె 70 సంవత్సరాలు పైగా వయసు, మొన్న 75 సంవత్సరాల బర్త్డే తను జరుపుకుంది. ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు. మా దగ్గర ఉన్న సేవకులు కూడా అందరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి, మనం యేసుచర్లో ఉందామా, ఈ యవ్వన పిల్లోడు ఏం చేస్తాడు, మనల్ని నడిపించగలుగుతాడా అనే ఆలోచనలో వారు కూడా ఉన్నప్పుడు, అనేక మంది వచ్చినప్పుడు వారు అన్న మాట, ఏలీ గారిని దేవుడు ఏ విధంగా నడిపించారో ఎలీషా గారిని కూడా దేవుడు ఆ విధంగానే నడిపిస్తారన్నట్టు. ఈ రోజుకి 3.5 సంవత్సరాలు అయింది. ఏ రోజు కూడా దేవుడిని నమ్ముకొని మేము పరిచర్య చేస్తున్నాం. ఈరోజు మేము ఏ పరిచర్య చేస్తున్నా, జస్ట్ వి డిపెండెడ్ ఆన్ లార్డ్. ఈ రోజుకి కూడా ఎవ్రీ మంత్ 14 లక్షల రూపాయలు మేము ఖర్చు పెడతాం. ఎవ్రీ మంత్ ఐ ఫీల్ సో లోన్లీ ఎవ్రీ డే. నా బైబిల్లో మా ఫాదర్ ఫోటో ఉంటుంది, వాచ్ కూడా మా ఫాదర్దే. ఐ క్యారీ ఇట్ ఎవ్రీ డే. ఐ ఫీల్ సో లోన్లీ. ఈ మాట ఎన్నో మార్లు నేను రూమ్లో ఇప్పుడు ఒక్కడిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో మార్లు ఐ ఫీల్ సో లోన్లీ. అయ్యో నా దేవా, నా తండ్రి లేరు, అయ్యో నా దేవా నేను ఒక్కడిగా ఉంటున్నాను అని ఎన్నో మార్లు లోన్లీగా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని విడివని ఎడబాయని దేవుడు అనే మాట ఈ మాట ద్వారా నెరవేరింది. ఇక్కడ ఈ మాటలో మీరు గమనిస్తే అన్యులకు అర్థం కాదు, నాన్ బిలీవర్స్కి, వరల్డ్లీ పీపుల్కి అర్థం కాదు. యేసుప్రభు వారిని దేవుడు అంటారు, కానీ ఎందుకు ఆయనే ఈ విధంగా మొర్ర పెట్టారు అనేది ఆలోచిస్తే, యేసయ్య ఈ విధమైన మొర్ర పెట్టడానికి, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి అన్న మాటకి ఆయన మనకి చేసిన వాగ్దానము, నేను నిన్ను విడువను ఎడబాయను అనే మాట వాగ్దానము నెరవేర్చడానికి ఆయన కుమారుడి యొక్క చెయ్యి వదిలారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఎందుకు వదిలారు? ఈ మాట దేవుని యొక్క స్వభావాన్ని, ఈ మాట దేవుని యొక్క పరిశుద్ధతని మన జీవితాల్లో తెలియజేస్తుంది. ఆ పరిశుద్ధత, ఆ మాటలో ఉన్న ఆ డిఫైనింగ్ మూమెంట్, ఆ పరిశుద్ధమైన ఆ పరిస్థితి ఏంటిది అని అనగా, దేవుడు మానవాళి పాపాన్నంతా భరిస్తున్నప్పుడు, మానవాళి పాపాన్నంతా ఆయన మోస్తున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మీరు ఈ వచనంలో చదివితే మరొకసారి మత్తయి సువార్త 27:45 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు తమ్ముడు ఏం కమ్మెను? 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏమి కమ్మెను? చీకటి కమ్మెను. ఇట్ వాస్ కంప్లీట్ డార్క్నెస్. ఎందుకు చీకటి కమ్మెను? ఎందుకు దేవుడు ఆ చీకటిలో ఈ మాట అన్నారు? ఎందుకనగా మన జీవితాల్లో వెలుగివ్వడానికి పరిశుద్ధుడైన దేవుడు, పరలోకాన్ని నుంచి వచ్చిన దేవుడు, ఆయన ఆ చీకటిని అనుభవించారు అనేది గమనించాలి. ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే, ఇట్ వాస్ సో లౌడ్ ద సైలెన్స్ వాస్. దేర్ వాజ్ ఎ లాంగ్వేజ్ ఫర్ ద సైలెన్స్ దేర్.
ఏంటిది? దేవుడు మొర్రబెట్టింది నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను విమోచించు అనే మాట అనలేదు. ఆయన ఎందుకు ఆ మాట అన్నారు అంటే, ఆయన చీకటిని అనుభవించి దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి దేవుని యొక్క సన్నిధిలో జీవించి నివసించే అవకాశాన్ని మనకి అనుగ్రహించారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న వారు మీరు ఆలోచించాలి. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఆ మాట అన్నారో, ద హెవెన్ వాజ్ సైలెంట్, ద ఏంజల్స్ వేర్ సైలెంట్. అక్కడ అంతా నిశ్శబ్దమే. ఎందుకు? దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు వారు చెయ్యి వదలాల్సి వచ్చింది, నిన్ను వదలకూడదు. కాబట్టి మనం ఎంత పాపపు జీవితంలో మనం జీవించినా, ఇక్కడ మనం ఎంతో కన్నీరు గార్చేస్తుండొచ్చు సంఘంలో భయంతో, దేవుడి సన్నిధి అని బైబిల్ పట్టుకోవచ్చు, ఏదో ఒకటి మన జీవితాల్లో మనం చేస్తుండొచ్చు. కానీ బయటకు వెళ్ళినా కూడా ఆయన నిన్ను విడువని ఎడబాయని దేవుడుగా ఉన్నారు.